మెయిన్గా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే స్థాపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మన స్థానిక ఉత్పత్తుల యొక్క భూమిక చాలా ప్రముఖం. మన స్థానిక ఉత్పత్తులపై జరుగుతున్నటువంటి దాడిని దృష్ట్యానే మనకు స్వతంత్రం అనే పోరాటం మొదలైంది. ఆ పోరాటం క్విట్ ఇండియా మూమెంట్ కావచ్చు, స్వదేశీ నినాదం కావచ్చు, దాంట్లో నుంచే పుట్టుకొచ్చినటువంటి వాదం లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇవాళ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, అటు ప్రభుత్వ రంగము గవర్నమెంట్ రంగం రెండు ఉంటే, అంటే ప్రైవేట్ రంగం రెండు ఉంటేనే సజావుగా సాగుతుంది మన సమాజం అనేది ముఖ్య ఉద్దేశం. ఇవాళ మీరు అనుకోవచ్చు బ్యానర్లో ఏంటి మొత్తం అప్నా ప్రొడక్ట్ కా మేళా అనేసి గవర్నమెంట్ లోగోస్ ఉన్నాయి అనేసి. ఎల్పిడిఓ ఈజ్ ఆథరైజ్ ఫర్ విజయ్ ఆయిల్స్. నిర్మలా మేడం ఐఏఎస్ గారు చేతుల మీదుగా ప్రారంభించబడిన సంస్థ అది మన ఎల్పిడిఓలో. టీజీ రేరా, ఈ సభాముఖంగా డాక్టర్ సత్యనారాయణ గారు ఐఏఎస్ రేరా చైర్మన్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇవాళ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈనాటి నుంచి మనం రేరా అప్రూవ్డ్ పర్సన్స్ ఎల్పిడిఓ ద్వారా గిరిజన్ ప్రొడక్ట్స్ అలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా ఏంటంటే ప్రిజన్ ప్రొడక్ట్స్. దాదాపు ఒక 14-15 సంవత్సరాల నుంచి ఐజీ గారు నన్ను చాలా దగ్గరగా చూస్తున్నారు ఈ యొక్క విషయంలో. ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆర్టీసీ, ఇవాళ కనుక ఆర్టీసీ లేకపోతే ఇక్కడ నుంచి మీరు విజయవాడ వెళ్ళాలి, ఎందుకంటే మా సిస్టర్ విజయవాడలో ఉంటుంది. నేను ప్రతి సందర్భంగా చెప్తుంటాను, మా జకీర్కి తెలుసు. సో 100 రూపాయలు ఉన్న టికెట్ ఒక గవర్నమెంట్ సంస్థ నిర్ధారిస్తే ప్రైవేట్ సంస్థ దానికి తగ్గట్టుగా 105 లేకపోతే 95 రూపాయలు, అంటే పోటీ తత్వాన్ని తట్టుకునే విధంగా ధరలను నిర్ధారిస్తారు. ఒకవేళ కనుక ఆర్టీసీ సంస్థ లేదే అనుకోండి, 200 అయినా కూడా వెళ్ళాలి, ఎందుకంటే బంధాన్ని వదులుకోలేం కదా. సో అలా బంధాన్ని వదలొద్దు. మన ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పటికీ ఉండాలి, కలకాలం ఉండాలి, రేపు మన నెక్స్ట్ తరాలు కూడా అనుభవించాలి అనేదే నా ప్రయత్నం. దాని తర్వాత మీరు అనుకోవచ్చు మెట్రో రైల్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా అతి త్వరలో మెట్రోని గవర్నమెంట్లో విలీనం చేస్తున్నారు. అది మీ అందరికి తెలిసిన విషయమే. అండ్ చేనేత రంగం దాదాపు ఒక 3 years బ్యాక్, పేరొద్దులే కానీ, ఒక సెలబ్రిటీని అడిగాను అనమాట, సార్ ఇట్లా మా చేనేత రంగానికి సంబంధించి ఎల్పిడిఓకి మీరు ఒక చిన్న యాడ్ లాగా ఏదన్నా చేస్తారా అంటే, నేను మినిమం ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉండే అనమాట. అతను చెప్పిన బడ్జెట్ చూస్తే నాకు తట్టుకోలేకపోయాను అనమాట. నేను సార్ దగ్గర ఇట్లా అన్నాను, ఒక 6 నెలలు కష్టపడు, నువ్వు కాలేవా అన్నాడు. సో చేనేత వస్త్రాలతో మీ ముందు వచ్చాను. దాదాపు 32 కిలోలు తగ్గాను. దాని తర్వాత ఆర్టిజన్కి సంబంధించి ఇక్కడ పరమేశ్వర్ గారు వచ్చారు. సిద్దిపేట్ చేరియాల మాస్క్స్, అంటే తెలంగాణ ఈజ్ రైజింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, బట్ ద థింగ్ ఈజ్ దట్ వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్. ఎవరైతే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా ప్రజా అధికారులు వీళ్ళందరూ కూడా, ఆ ప్రజా అధికారులు ప్రజల ఎన్నుకోబడ్డ ప్రభుత్వం పనిచేస్తారు. ఇవాళ నా ప్రభుత్వం రాలేదు కదా నేను పని చేయనంటూ ఉండరు. ఏ ప్రభుత్వం ఉన్నాడు అంటే నిరంతరం ఆలోచించేది ప్రభుత్వ అధికారులు. సో ఈ సభాముఖంగా నేను ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వెంట్స్, ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరూ కూడా నమస్కరిస్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో చిర్యాల మాస్, కొండపల్లి బొమ్మలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నిటి ప్రొడక్ట్స్ని కాపాడుకొని 4 తరాలకు ఉండే విధంగా సాగుతున్నటువంటి సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇవాళ మనం ముఖ్యంగా ఏంటంటే భూమి గురించి మాట్లాడుతున్నాం. సో భూమి అనేది ఎలా అయిపోయిందంటే ఇవాళ సామాన్యుని చేతులకు వెళ్ళి అందుబాటు ధరలో లేకుండా వెళ్ళిపోయింది. ఇవాళ భూమి పైన మనకు పట్టు పోయిందంటే అన్నిటిపైన హక్కు పోయినట్టే. భూమి పైన పట్టు పోయిందంటే అన్నిటిపైన హక్కు పోయినట్టే. సో ఇవాళ రోడ్డు పైన చేయడానికి కారణం ఏంటి? రేపు 51% స్థానికుని చేతిలో భూమి లేకపోతే నువ్వు విదేశాలలో బతుకుతున్నట్టే. సో తెచ్చిన స్వాతంత్రం ఇంకోని చేతిలో పెట్టినట్టే. ఈ మెసేజ్ వెళ్ళాలనేసి ఈ రోడ్డు పైన పెట్టింది. సో ముఖ్యంగా ఏంటంటే ఇవాళ బిల్డర్స్, ఎందుకంటే నాతో ఇంకా ఏ బిల్డర్ కూడా షేక్ హ్యాండ్ చేయలేదు. బిల్డర్ షేక్ హ్యాండ్ చేసిన తర్వాతనే బిల్డర్ గురించి మాట్లాడతాను. అప్పటిదాకా హీస్ బిల్డర్ ఫర్ మీ బిల్డర్. ఒక బిల్డర్ అనే వ్యక్తి ఇవాళ ఎంత ఇబ్బంది పడుతుండో నాకు తెలుసు.
కోట్ వేసుకొని కనపడుతున్నాడు కానీ అనుకున్నట్టుగా లేదు వ్యాపారం. దాదాపు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులే, కానీ మా కుటుంబం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే. సో నా అదృష్టానికి ఏంటంటే మా ఇంటి పక్కనే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. సో చిన్న స్థాయి బిల్డర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి నా కళ్ళ ముందు ఎట్లా ఎదిగారనే విషయాన్ని నేను కూలంకుషంగా మాట్లాడతాను, ఏ బిల్డర్ గురించి అయినా కానీ కూడా. కానీ సమయం వచ్చినప్పుడే. సో ఇవాళ కస్టమర్ అనే వ్యక్తి ఒక బిల్డర్ దగ్గర కొనాలి అంటే ఎంతో ఇబ్బందులు పడుతున్నాడు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ మేము ఒక పథకాన్ని తీసుకొచ్చామన్నమాట. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కా మేళా. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్టీకా మేళా అనేసి ఒక ఆర్గనైజ్ చేసి దాంట్లో ఒక బిల్డర్, ఒక బ్యాంకర్తో పాటు ఒక ఆర్టిజన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ యొక్క మేళాని ఈరోజు మనము ఈ జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారు మన మధ్యలోనే ఉన్నారనేసి గుర్తు చేస్తూ పెట్టినటువంటి మేళా. సో దాని ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం. సో దీంట్లో ఒక బిల్డర్ పార్టిసిపేట్ చేశారు. అండ్ బ్యాంకర్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకు రేఖా మేడం గారు వచ్చారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఫర్ లోన్స్ డిపార్ట్మెంట్. అండ్ దాని తర్వాత సంతోష్ నగర్ బ్రాంచ్ మేనేజర్ రమేష్ గారు కూడా వచ్చారు. ఆర్టిజన్స్ నుంచి పరమేశ్వర్ గారు వచ్చారు, సిద్దిపేట నుంచి. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగా ఇవాళ కస్టమర్స్ రాలేదు. కస్టమర్స్ ఎప్పుడు వస్తారు? భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఎలా వస్తుంది? ఇక్కడ ప్రాపర్టీ మేళాలో ఎవరైనా కానీ కూడా ఎగ్జిబిట్ చేస్తే చిన్నగానే కనపడచ్చు, ఎంత పెద్ద బిల్డర్ అయినా కానీ కూడా ఎగ్జిబిట్ చేస్తే అది అన్ని విధాలుగా లీగల్గా క్లియర్గా ఉంటే అప్పుడే మనం ఆ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాం. తద్వారా ఏంటంటే కొనాలనుకున్న వాళ్ళు నమ్మకంతో ముందుకెళ్తారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నాకు తెలిసినంత మటుకు నా గురించి మేడంకి చాలా బాగా తెలుసు. విజయ్ ఆయిల్ ప్యాకెట్లో చివరి బొట్టుకు ఎంత విలువ ఇస్తానో కోట్ల ఖరీదైన కార్ల తిరిగే బిల్డర్ కూడా నా దృష్టిలో సమానమే. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి బికారీ కానీ ఓటైనా కావాల్సిందే, బిలియనర్ ఓటైనా కావాల్సిందే. సో ఇక్కడ అందరూ సమానమే అని చెప్పడమే నా ప్రయత్నం. దాన్ని దృష్టిలో పెట్టుకునేసి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా చాలామందికి అంటే ఇల్లు కొనే దాంట్లో హెల్ప్ చేస్తాడనమాట. అది మా నాన్న స్వర్గీయస్లో అయిన తర్వాత తెలిసింది. చనిపోయిన తర్వాత అందరు చెప్తున్నారు, అరే మీ నాన్న వల్ల మేము ఇల్లు కొన్నాము, మీ నాన్న వల్ల మేము అది తీసుకున్నాము, ఇక్కడ పలానా దగ్గర శ్రీనివాసాచారి గారికి తెలుసు మా నాన్నగారి గురించి. సో బ్రతుకున్నప్పుడు ఏ మనిషి గురించి మాట్లాడతారో చనిపోయిన తర్వాత ఎంత మాట్లాడితే ఏం చెప్పండి. సో ఎవరైనా కానీ కూడా ఏదైనా కానీ కూడా వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడితే గౌరవం ఉంటుంది. ఎవరైనా కానీ కూడా వాళ్ళు పోయిన తర్వాత మనం ఎన్ని మాట్లాడినా కానీ కూడా ఫోటోల ముందు దండాలు పెట్టడం తప్ప వేరేది ఏముండదు. సో ఈ సందర్భంగా మా నాన్నగారిని గుర్తు చేస్తూ, మా తల్లిని గుర్తు చేస్తూ కాలినడకలో తిరుపతికి నడుస్తుంటారు. నడుస్తూ అందరూ కూడా రాయి పైన రాయి పేరుస్తూ, భగవంతా నాకు ఈ భూమి మీద నువ్వు జన్మనిచ్చావు, కానీ నాకు సొంత ఇల్లుని ఇవ్వలేదు, నా పూర్వీకుల ఆస్తి లేదు. సో ఎట్లా నా భగవంతా నా మొక్కును తీర్చాలి, నేను రాయి పైన రాయి పేరుస్తున్నాను భగవంతా అని మొక్కుకుంటాడు. మొక్కుకొని ఆ మొక్కు నెరవేరిన తర్వాత మళ్ళీ కాలినడకన భగవంతుని దగ్గరికి వెళ్ళేసి ఆ మొక్కును తీర్చుకుంటాడు. సో నాకు అనిపించింది, అందరితో డిస్కషన్ చేసిన తర్వాత మంచి నిర్ణయంతో ముందుకు రావాలి. ఏదో వచ్చామా అంటే వచ్చినట్టు కాదు. ఏదన్నా ప్రారంభిస్తే అది కిందనో మీదనో ఎలాగో కొనసాగిస్తూనే ఉంటాను. 2004 నుంచి నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే, రోజు మా ఇంట్లో వెంకటేశ్వర నామ స్వరాలు వినిపిస్తూనే ఉంటాయి, బాలాజీ నామధేయం ఎప్పుడు వినపడుతూనే ఉంటుంది. సో దీనన్నిటిని దృష్ట్యా లోకల్ ప్రొడక్ట్ ప్రాపర్టీ మేళా బాలాజీ స్కీమ్, ఈ స్కీమ్ ఏంటంటే బిల్డింగ్ అవేర్నెస్ ఫర్ లీగల్ అండ్ రిస్క్ రిడక్షన్ జాయింట్ ఇనిషియేటివ్స్. మరొకసారి చెప్తున్నాను, బిల్డింగ్ అవేర్నెస్ ఫర్ లీగల్ అండ్ రిస్క్ రిడక్షన్ జాయింట్ ఇనిషియేటివ్స్. సో మీరు బాలాజీ ఎందుకు పెట్టారనేసి మీరు అనుకోవచ్చు. ఇవాళ మీరు టిఎస్ ఆయిల్కి సంబంధించి విజయ అనే ఒక పేరు ఉంది, అంటే విజయ అంటే గవర్నమెంట్ ప్రొడక్ట్. గిరిజన్కి సంబంధించి గిరి అనే ఒక ప్రొడక్ట్ ఉంది.
ప్రిజన్స్ డిపార్ట్మెంట్ అమ్మ ఒకప్పుడు స్వతంత్ర పరులను ఉరిదీసేది, కానీ ఇప్పుడు ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో తెలుసో తెలియకనో తప్పులు చేసిన వాళ్ళకి క్రమశిక్షణ అనే పేరుతో మానవస పరివర్తన అనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులు మన ఎల్పిడిఓలో లభిస్తాయి, చెంచల్గూడ జైల్లో లభిస్తాయి, వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి మైనేషన్ స్టాల్స్లో లభిస్తాయి. సో ఆ జైల్ ప్రొడక్ట్స్ పేరు వచ్చేసి మైనేషన్. సో అలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. నేను అనుకున్నాను ఈ ప్రాపర్టీ మేళాకు సంబంధించి ఒక నమ్మకం కుదరాలి అంటే ఈ బాలాజీ అని పేరు పెడితే ఎలా ఉంటుందనేసి ఆలోచించి ఈ యొక్క నామకరణం చేయడం జరిగింది. సో ఈ బాలాజీ స్కీమ్ ద్వారా ఎవరైనా కానీ కూడా బిల్డర్ వాళ్ళు అప్రోచ్ చేసి వాళ్ళ యొక్క లీగాలిటీని బేస్ చేసుకునేసి అంత అప్రూవల్స్ ఉన్న తర్వాతనే ఆ యొక్క ప్రాపర్టీని మనం ప్రొజెక్ట్ చేస్తాము. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మటుకు అన్ని విధాలుగా అది క్లియర్ ఉంటేనే అక్కడికి వస్తుంది. ఆ నమ్మకంతోనే మీరు ముందుకెళ్ళాలి. అండ్ ఇందులో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బిల్డర్స్ కాస్త దిగి రావాలి. మార్కెట్ బాగాలేదు, ఓపెన్గా చెప్తున్నాను, మార్కెట్ బాగాలేదు, మీరు అనుకున్నట్టుగా లేదు. కొనాలనుకున్న వాళ్ళు బ్యాంకులో నుంచి తీసుకొచ్చి కొనాలనుకున్నప్పుడు మీరు కాస్త ఈ మేళా ద్వారా అరే పలానా మేళాలో వచ్చినప్పుడు మీరు రండి, అక్కడ ఒక 4 పైసలు తగ్గిస్తామన్నట్టుగా ముందుకు రండి. అప్పుడు మేళాకి అందం ఉంటుంది. మీ ప్రాపర్టీని ఓకే ఆ మేళాలో మేము అమ్మాము, ఇప్పుడు అక్కడ అయిపోయింది, ఇప్పుడు మా దగ్గర రేట్స్ పెరిగాయని అట్లా అమ్ముకోండి. సో మేళాలో మీరు ఇన్వైట్ చేసినప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తక్కువ రేట్ ఇవ్వండి. తక్కువ రేట్ అంటే మీకు గిట్టుబాటు అయిన రేట్ ఇవ్వండి. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ కార్యక్రమాన్ని మెయిన్గా ఈరోజే స్టార్ట్ చేయడం చెప్పాను ఇంతకుముందే. సో దాన్ని బేస్ చేసుకునేసి ఈ కార్యక్రమాన్ని మనము రానున్న రోజుల్లో 15 రోజులకు ఒకసారి అనుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి కూలంకుషంగా వివరించి, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అనేది ఈరోజు చేయాలి, మళ్ళీ జయంతి అనేది మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది. సో ఈరోజు స్టార్ట్ చేయాలి కాబట్టి కొద్దిగా ఉన్న సమయంలో ఇంత మటుకు సమర్పించాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మెయిన్గా ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కాబట్టి సుద్దాల అశోక్ తేజ్ గారు రవీంద్ర భారతిలో 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఈ స్వతంత్ర పరుల యొక్క నాటక రచనను కొనసాగిస్తున్నారు. సో దాంట్లో ప్రభుత్వం కూడా బిజీ ఉంది, ప్రభుత్వ అధికారులతో పాటు సాంస్కృతిక శాఖకు సంబంధించిన వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు అక్కడ. సో ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మనము ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం స్వతంత్ర పరుల ఆశయం.